హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునే కాకరకాయ ఫ్రై కాకుండా కాస్త డిఫరెంట్గా చాలా టేస్టీగా కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కాకరకాయ ఉల్లికారాన్ని రుచి చూసారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎప్పుడు కాకరకాయలు తెచ్చుకున్నా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నిజం చెప్పనా, కాకరకాయలంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది ఒక్కసారి రుచి చూపించారనుకోండి, మళ్ళీ మళ్ళీ కాకరకాయ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, బట్ టేస్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ చిన్న కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద కాకరకాయలు కూడా తీసుకోవచ్చు. పెద్ద కాకరకాయలు తీసుకుంటే మీరు ఒక్కొక్క కాకరకాయని సగానికి కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలకి పైన ఉన్న చెక్కుని తీసేసుకోండి. మీకు ఒకవేళ ఆ చెక్కుని తీసుకోవడం ఇష్టం లేకపోతే తీసుకోకుండా డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో అయితే ఇలా చెక్కు ఉంటే తినరనమాట, అందుకని నేను కొంచెం లైట్గా చెక్కుని తీసుకుంటున్నాను. సో ఇలా చక్కగా అన్ని కాకరకాయలకు కూడా చెక్కు తీసేసిన తర్వాత కాకరకాయకి మధ్యలో ఈ విధంగా ఒక ఘాటును పెట్టుకోండి. ఇలా ఘాటును పెట్టుకొని కాకరకాయ లోపల ఉన్న గింజలను తీసేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని కాకరకాయల్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి ఈ గింజలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఈ కాకరకాయ ఉల్లికారంలో ఈ గింజలను కూడా యూజ్ చేస్తాము. అది ఎలాగో నేను ఈ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ కాకరకాయలన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఈ ఉప్పు పసుపు కాకరకాయలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నెని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు చూసారా, ఈ సైజులో ఉండే 3 ఉల్లిపాయలను తీసుకొని వాటిని ఈ విధంగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. వీటిని కొంచెం కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పుట్నాల పొడిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత కాకరకాయల్లో నుంచి ఇలా కొంచెం నీళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయల్ని చేత్తో కొంచెం గట్టిగా పిండారంటే ఈ కాకరకాయల్లో నుంచి కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట. ఈ నీళ్ళన్నీ కూడా పిండేసి కాకరకాయల్ని ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోండి. మీకు ఒకవేళ ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనిపిస్తే మీరు ఈ ప్రాసెస్ చేసుకోకుండా డైరెక్ట్గా కాకరకాయలని ఘాట్లు పెట్టేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకున్నారంటే కాకరకాయల్లో ఉన్న చేదు అనేది సగం వరకు పోతుందన్నమాట. డైరెక్ట్గా వేసుకున్నారంటే కర్రీ కొంచెం చేదుగా ఉంటుంది. మా ఇంట్లో అయితే డైరెక్ట్గా వేస్తే తినరు అనమాట. అందుకని నేను ఈ విధంగా కాకరకాయలని పిండేసి కొంచెం చేదు పోయిన తర్వాత కర్రీని చేసుకుంటాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో కాకరకాయల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇలా పిండేసిన తర్వాత రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా నీళ్ళన్నీ పిండేసిన ఈ కాకరకాయలు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా గింజలన్నీ తీసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయ గింజలను కూడా వేసేసుకొని ఈ కాకరకాయలని అలాగే గింజల్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ కాకరకాయ గింజలు అనేది బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గింజలు సరిగా వేగలేదు అంటే ఈ కర్రీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు. కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. మీకు ఒకవేళ గింజలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ గింజలు వేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఒక 2-3 నిమిషాలకి చూసారా, కాకరకాయలు అలాగే కాకరకాయ గింజలు చక్కగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత ఈ కాకరకాయలని మాత్రమే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ గింజల్ని సపరేట్గా వేరొక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆల్రెడీ నూనె ఉంది కదా, ఈ నూనెలోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఎండుమిర్చి చూసారా, ఇలా లైట్గా రంగు మారేటప్పుడు
ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి. చింతపండు కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను. ఒకవేళ తగ్గితే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మనకి ఈ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది అనమాట. సో ఇక నేను మీకు ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తాను, చూసారా? ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని రెడీగా పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ గింజలను కూడా వేసేసుకొని అవసరమైతే 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని ఈ ఉల్లికారాన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా? ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారాన్ని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ మధ్యలోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. సో ఇదే విధంగా అన్ని కాకరకాయలకు కూడా ఉల్లికారాన్ని స్టఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా? పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకున్న ఈ కాకరకాయలన్నింటినీ కూడా ఈ తాలింపులో వేసేసుకొని మిగిలిన ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ కాకరకాయల మీద వేసేసుకొని ఒకసారి కలుపుకొని మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయ ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి, బట్ మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే ఈ కాకరకాయ ఉల్లికారం అనేది తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. అందుకని వీలైనంత వరకు చిన్న మంట మీదే ఓపిక్గా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోండి. ఈ కాకరకాయ ఉల్లికారంలో కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ ఇంత నూనె ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో ఒక 4-5 నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? కాకరకాయ ఉల్లికారం అనేది మనకి కొంచెం ఇలా రంగు మారి ఉల్లికారం బాగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఈ పుట్నాల పొడి అంతా కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ ఉల్లికారాన్ని వేయించుకోవాలి. ఇలా పుట్నాల పొడిని వేసుకొని ఈ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఉల్లికారం అనేది కొద్దిగా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కాకరకాయ ఉల్లికారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంతో ఒక్కసారి రుచి చూసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, 100% నేను గ్యారంటీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకొని మీరు ఒకవేళ ఉప్పు తగ్గినా కారం తగ్గినా కానీ పైనుంచి వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కాకరకాయ ఉల్లికారాన్ని మీరు 2-3 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బయట పెట్టుకున్నా కానీ ఈ కాకరకాయ ఉల్లికారం అనేది టేస్ట్ చేంజ్ అవ్వదు, చాలా చాలా బాగుంటుంది. 2-3 రోజుల వరకు వాడుకోవచ్చు. భలే రుచిగా ఉంటుంది, అసలు నిజంగా మాటల్లో చెప్పలేను. నేను ఇక్కడ మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.